తెలంగాణ కాంగ్రెస్ సర్కార్ కొత్త క్యాబినెట్ ని ఇప్పుడు ప్రకటించబోతుంది. అయితే ముఖ్యంగా 32 మంది ఈ క్యాబినెట్ లో సీటు దక్కించుకోవడానికి పోటీ పడుతున్నట్లుగా తెలుస్తోంది. 23 స్థానాలకు గాను 18 స్థానాలు కీలకంగా మారాయి. ఆ 18 స్థానాల్లో ఎవరుండబోతున్నారు, ముఖ్యంగా ఖమ్మం నుంచి ఎవరు ప్రాతినిధ్యం వహించే అవకాశాలు ఉన్నాయి, ఖమ్మంలో మంత్రివర్గ విస్తీర్ణలో ఎవరికి చోటు దక్కబోతుంది, ఖమ్మంలో ఆశావాహుల సంగతి ఏంటి, ఇవన్నీ డీటెయిల్గా అందించడానికి మా ప్రతినిధి రాజేంద్ర అందుబాటులో ఉన్నారు. రాజేంద్ర, ఖమ్మంలో ముఖ్యంగా పొంగులేటి శ్రీనివాస్ కానీ, తుమ్మల నాగేశ్వర్ కానీ, అలాగే బట్టి విక్రమార్క కానీ ముగ్గురు కూడా మంచి పేరున్న నేతలు. ఇప్పుడు అక్కడ కాంగ్రెస్ పార్టీ గెలుపు ఖాయం, మేము ఇక మీదట క్యాబినెట్లో కంటే ముఖ్యంగా ఖమ్మం నుంచి ఏ ఎమ్మెల్యేని కూడాను మేము అడుగు పెట్టనివ్వం, మళ్ళీ ఖమ్మం కాంగ్రెస్ హస్తగతం చేసుకుంటామని చెప్పి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సవాల్ చేసి కూడా మొత్తం 10 స్థానాల్లో 9 స్థానాలు కూడాను కైవసం చేసుకోవడం జరిగింది. మరి అలాంటి ఖమ్మం నుంచి క్యాబినెట్లో ఎవరెవరికి సీటు దక్కే అవకాశాలు ఉన్నాయంటారు? థ్యాంక్ యూ మాధురి. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో జరిగిన శాసనసభ ఎన్నికల్లో ఏదైతే ఎన్నికల ముందు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చేసిన ఛాలెంజ్ ఆయన నిలబెట్టుకున్నారని చెప్పవచ్చు. తాజాగా కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేయనున్న కొత్త క్యాబినెట్ లో ఇటు రాజకీయ దురంధరుడుగా పేరున్న తుమ్మల నాగేశ్వరరావు, పార్టీని భుజస్కంధాలపై వేసుకుని ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించిన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సీనియర్ నేత బట్టి విక్రమార్క ముగ్గురు కూడా క్యాబినెట్ బరిలో ఉన్నారు. అయితే ఇప్పటికే బట్టి విక్రమార్కకు డిప్యూటీ సీఎం పదవి ఖాయమైనట్టుగా ప్రచారం జరుగుతూ ఉంది. మిగిలిన ఇద్దరు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు మధ్య క్యాబినెట్ లో ఎవరికి చోటు దక్కుతున్న అంశం మీద కూడా చర్చ జరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి పార్టీ అధిష్టానం ప్రధానంగా ప్రియారిటీ ఇచ్చే యోచనలో ఉన్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే ఆయన 2 నెలల ముందు నుంచే పార్టీలో కార్యకలాపాలు నిర్వహిస్తూ అభ్యర్థుల గెలుపు కోసం ప్రయత్నం చేస్తూనే ఆయన కాంగ్రెస్ పార్టీ ప్రచార కో చైర్మన్ స్టేట్ గా ఉండి స్టేట్ పాలిటిక్స్ లో కూడా కీలకంగా వ్యవహరించిన వ్యక్తి. పాలేరు నియోజకవర్గంలో అత్యధిక మెజార్టీతో కూడా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గెలుపొందారు. అయితే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మంత్రివర్గంలో స్థానం కల్పించాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ బట్టి విక్రమార్క, సెకండ్ వన్ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అనేది కాంగ్రెస్ వాదుల అభిప్రాయం. ఆ దిశలోనే అధిష్టానం కూడా అడుగులేస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. మరి మూడో వ్యక్తి తుమ్మల నాగేశ్వరరావు కూడా మంత్రివర్గంలో స్థానం కల్పించే పరిస్థితులు కూడా ఇప్పటికే ఆసన్నమైనట్టుగా కనిపిస్తుంది. ఎందుకంటే ఆయన ముగ్గురు ముఖ్యమంత్రుల దగ్గర క్యాబినెట్ లో పనిచేసిన అనుభవం ఉంది. ఈ నేపథ్యంతో పాటు ఖమ్మం సామాజిక వర్గం నుండి తుమ్మల నాగేశ్వరరావు ఎన్నికయ్యారు. ఖమ్మం అసెంబ్లీ స్థానానికి ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్నందున ఈ ముగ్గురిని కూడా క్యాబినెట్ తీసుకునే పరిస్థితులే అధికంగా కనిపిస్తున్నాయి. అయితే తుమ్మల నాగేశ్వరరావు విషయంలో అంటే ఆర్ఎండ్బి గతంలో ఆయన పనిచేసిన అనుభవం ఉన్నందున ఆర్ఎండ్బి శాఖ ఆయనకు ఇవ్వాలని ఒక అభిప్రాయం కూడా అధిష్టానం ఉన్నట్టుగా ప్రచారం జరుగుతుంది. మరోవైపు స్పీకర్ గా తుమ్మల నాగేశ్వరరావుని ప్రపోజ్ చేసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అంటే ఏదో ఒక రూపంలో తుమ్మల నాగేశ్వరరావుకు కాంగ్రెస్ క్యాబినెట్ లో స్థానం కల్పించే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇప్పుడు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి విషయానికి వస్తే మాత్రం ఆయన వ్యవసాయ శాఖ లేదా నీటిపారుదల శాఖకు సంబంధించిన మంత్రి చేసే ఆలోచనలో కూడా కాంగ్రెస్ అధిష్టానం ఉన్నట్టుగా కనిపిస్తా ఉంది. అయితే ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఉన్న ఏదైతే 9 స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు విజయం సాధించిన వాళ్ళందరూ కూడా పొంగులేటికి స్థానం కల్పించాలని ప్రధాన డిమాండ్ వ్యక్తం చేస్తున్న పరిస్థితులు ఉన్నాయి. రేవంత్ రెడ్డి నాయకత్వంలో అటు బట్టికి డిప్యూటీ సీఎం చేయడంతో పాటు ఇటు పాలేరు నుంచి ఎన్నికైన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఖమ్మం నుంచి ఎన్నికైన తుమ్మల నాగేశ్వరరావు కూడా రాష్ట్ర క్యాబినెట్ లో వ్యక్తులు ఖాయమైన పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. ఆ దిశలోనే కాంగ్రెస్ శ్రేణులు కూడా ప్రచారం చేస్తున్న పరిస్థితులు ఉన్నాయి. అయితే ఒక ఉమ్మడి
రైట్, థ్యాంక్ యూ రాజేంద్ర. మొత్తంగా తీసుకున్నట్లయితే మంత్రివర్గ విస్తరణకు చాలా మంది పోటీ పడుతున్నట్లుగా కనిపిస్తోంది. మొత్తంగా సీనియర్లు, ముఖ్యంగా ఇందులో సీనియర్లు, ఇంతకుముందు క్యాబినెట్లో మంత్రి పదవులు అధిష్ఠించిన వాళ్లే ముఖ్యంగా రేస్లో ఉండటం, అలాగే మాకంటే మాకు పదవి అంటూ కూడాను వాళ్ళు ముందుకు రావటం కూడాను చాలా ఉత్కంఠ పరిస్థితుల మధ్య క్యాబినెట్ విస్తరణ జరగబోతుందని చెప్పాలి. మరిన్ని అప్డేట్స్ అందిస్తూనే ఉంటాం. స్టే విత్ us.